చిన్నప్పటి శరీరంలోని చాలా భాగం ఇప్పుడు మారిపోయింది. అయినా అది నేనే అని మీరు ఎందుకు అంటారు? మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? మరణం మన జీవితానికి చివరి పరీక్ష అయితే? హరే కృష్ణ! మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఎవరైనా చనిపోయిన తర్వాత మొదటి కొన్ని క్షణాల్లో ఏం జరుగుతుంది? ఎవరైనా నిజంగా చనిపోతారా? శరీరం అక్కడే ఉంటుంది. శ్వాస మాత్రం ఆగిపోయి ఉంటుంది. కానీ నేను అని అనుకునే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? అదే అసలు ప్రశ్న. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఇది కేవలం మతపరమైన ప్రశ్న కాదు. వేల సంవత్సరాల క్రితమే మన దేశ ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంకా భగవద్గీత ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాయి. ఒక్కసారి ఆలోచించండి. మీ శరీరం చిన్నప్పుడు ఎలా ఉండేది? మీ చిన్ననాటి ఫోటో చూస్తే అది మీరే. కానీ ఆ శరీరం ఇప్పుడు లేదు. చిన్నప్పటి శరీరంలోని చాలా భాగం ఇప్పుడు మారిపోయింది. అయినా అది నేనే అని మీరు ఎందుకు అంటారు? ఎందుకంటే మన అసలు గుర్తింపు శరీరం కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెబుతాడు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జర. అంటే ఈ శరీరంలో ఉన్న ఆత్మ చిన్నప్పటి నుండి యవ్వనానికి, యవ్వనం నుండి వృద్ధాప్యానికి మారినట్లే మరణ సమయంలో కూడా మరో శరీరంలోకి వెళ్తుంది. అంతే. అంటే మరణం అనేది ఆత్మకు ముగింపు కానే కాదు. ఒక శరీరానికి మాత్రమే ముగింపు. మరి మరణించిన తర్వాత వెంటనే ఏమవుతుంది? ఇక్కడే అసలు ఆసక్తికరమైన ఇంట్రెస్టింగ్ విషయం మొదలవుతుంది. భగవద్గీత ప్రకారం మనిషి జీవితాంతం చేసిన పనులు అంటే కర్మలు, ఆలోచనలు, కోరికలు, చైతన్యం అతని తర్వాత ప్రయాణంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. మన దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి. ఫోన్ పాడైపోయింది. అందులో ఉన్న సిమ్ లేదా డేటా పూర్తిగా డిలీట్ అవుతుందా? అవ్వదు కదా! అదేవిధంగా శరీరం అనే యంత్రం, శరీరం అనే మిషన్ పనిచేయడం ఆగిపోయినా ఆత్మ కొనసాగుతుంది. అయితే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడే రెండు విషయాలు చాలా ముఖ్యమైనవి. అవి కర్మ మరియు చివరి చైతన్యం. మరణ సమయంలో మన ఆలోచన ఎందుకు ముఖ్యమైనది? శ్రీకృష్ణుడు భగవద్గీత 8వ అధ్యాయంలో ఒక అద్భుతమైన విషయాన్ని చెబుతున్నారు. యం యం వాపి స్మరన్ భావం త్యజంతంతే కలేవరం. అంటే ఒక వ్యక్తి శరీరాన్ని విడిచే సమయంలో ఏ భావాన్ని స్మరిస్తాడో అతని తర్వాత గమ్యానికి అది ప్రభావం చూపుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న. మరణించే సమయంలో మనం మనకు నచ్చినదే గుర్తు చేసుకోగలమా? అదంతా అంత సులభం కాదు. ఎందుకంటే మనం జీవితాంతం ఏం ఆలోచించామో, ఏం కోరుకున్నామో, ఏం ప్రేమించామో, ఏం అనుభవించామో అవి మన చైతన్యంలో ముద్రపడతాయి. అందుకే మరణానికి ముందు ఒక్కసారి భగవంతుణ్ణి గుర్తు చేసుకుంటే సరిపోతుందా? భగవద్గీత మనకు ఇచ్చే సందేశం ఏమిటంటే జీవితాంతం మన చైతన్యాన్ని ఎలా తయారు చేసుకున్నామన్నదే అసలు విషయం. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడ మరో పెద్ద ప్రశ్న వస్తుంది. అందరూ ఒకే చోటికి వెళ్తారా? లేదు. జీవుడి తదుపరి గతి అతని కర్మ, చైతన్యం, భక్తి మరియు భగవంతునితో అతని సంబంధంపై ఆధారపడి ఉంటుంది. కొంతమందికి మళ్ళీ జన్మ రావచ్చు. మరికొందరు ఉన్నత లోకాలు పోవచ్చు. కర్మబంధం ఉంటే జనన మరణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఒక జీవుడు భగవంతుని పట్ల సంపూర్ణ భక్తితో జీవించి ఉంటే, ఆయనను స్మరిస్తూ శరీరాన్ని విడిచినప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్న అత్యంత గొప్ప వాగ్దానం అక్కడ కనిపిస్తుంది. మరణం తర్వాత మళ్ళీ పుట్టకుండా ఉండగలమా? శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెబుతున్నాడు. మాముపేత్యా పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం నాప్నువంతి మహాత్మానః అని. అంటే భగవంతుని పొందిన మహాత్ములు ఈ దుఃఖమయమైన తాత్కాలికమైన ప్రపంచానికి మళ్ళీ తిరిగి రారు. అంటే మన అసలు లక్ష్యం అదే. మరణాన్ని తప్పించుకోవడం కాదు, మళ్ళీ మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేకుండా జీవించడం మన లక్ష్యం. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ఊరికే అనుకుందాం, ఎవరైనా ఈరోజే శరీరాన్ని విడిచిపెట్టాల్సి వస్తే వారి మనస్సులో చివరిగా ఏ ఆలోచన ఉంటుంది? డబ్బా? కుటుంబమా? లేక బంధువులా? మీరు ఇష్టపడే వ్యక్తులా? లేక ఆస్తులా? లేక శ్రీకృష్ణుడా? ఇది భయపెట్టడానికి అడిగిన ప్రశ్న కాదు. ఇది మన జీవితాన్ని మార్చగల ప్రశ్న.
ఎందుకంటే మరణం మన జీవితానికి చివరి పరీక్ష అయితే, ఆ పరీక్షకు మనం ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది? భగవద్గీత మనకు ఒక దిశను చూపిస్తుంది. కానీ ఇంకా ఒక ఆశ్చర్యకరమైన ప్రశ్న మిగిలే ఉంది. ఆత్మ శరీరాన్ని విడిచిన తర్వాత మొదట ఎక్కడికి వెళ్తుంది? యమదూతలు నిజంగా ఉంటారా? మరణించిన వ్యక్తిని తీసుకెళ్లేది ఎవరు? కర్మల లెక్క ఎవరు వేస్తారు? ఇవి తెలుసుకోవాలంటే వచ్చే వీడియోను తప్పకుండా చూడండి. హరే కృష్ణ.